ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి ఇక్కడ చూడండి, దీన్ని చూసి మల్లె తోట అనుకున్నారు, కాదండి చిక్కుడు తోట. ఈ చిక్కుడు తోట యొక్క రైతు యొక్క ఎక్స్పీరియన్స్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ఏం పేరు అన్న మీ పేరు? ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ చిక్కుడు తోట? జూన్లో వేసినారా? ఎన్ని రోజుల వరకు ఉంటుంది తోట? దాదాపు 4 నెలల వరకు కాస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 8 నెలలు ఉంటదా తోట? తోట ఉంటది, చెట్టు కాస్తుంది. 4 నెలల ఉంటే కాపాడుతుంది. ఓకే. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మీకు ఏమంటారు, అది చెట్టు పెరగడానికే 4 నెలలు పడుతుంది. 4 నెలల నుంచి మీకు 4 నెలల నుండి కోత పడుతుంది తక్కువ ఉంటే. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నందుకు మీకు దిగుబడి సరిగ్గా రాలేదు. చూడ్డానికి ఫీల్డ్ ఏమో ఇంత బాగా, చేను మాత్రం ఇంత బాగా నిండుగుంది, కానీ రైతుకి మాత్రం ఈ సంవత్సరము సరిగ్గా కాయలు రాలేదు కదన్నా. మీరు ఒక చెట్టు నుంచి ఎన్ని కేజెస్ తీసుకుంటారు కాయల్ని? ఒక చెట్టు నుంచి ఒక కోతకి వచ్చేసి 4-5 క్వింటాలు దిగుతుంది. 4-5 క్వింటాలు దిగుతుంది. ఒక కింటం ఎంతకు అమ్ముతారు మీరు? నేను సంతలో అమ్మను, మార్కెట్లో సంతలో సపరేట్ అమ్ముకుంటాను. మీకు మీరే అమ్ముకుంటారు అంటే మీరేం వేయరు అన్నమాట. వేరే వాళ్ళకి ఇంత పొలంది మీరు ఒక్కరే వెళ్ళి చేనులో అమ్ముతా, అదే మార్కెట్లలో. ఇప్పుడు గ్రామాల్లో అండి, ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో వచ్చేసి సంతలు పెడతారండి. అంటే వారంకి ఒక రోజు సంత పెడతారు. సో ఈ అన్న వచ్చేసి తను పండించిన పంటని తనే స్వయంగా అమ్ముకుంటారంట. అంటే తను పండించిన పంట తనే రేటుకి, ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో అంత రేటుకి అమ్ముకుంటారని చెప్తున్నారు అన్నగారు. తర్వాత వస్తూనే ఉంటాయి ఏమన్నా ఒక పక్క నుంచి ఒక వారం నుండి తెంచుకుంటూ వస్తే. అవునులేండి. ఇక్కడ చేను అయిపోయేసరికి మళ్ళీ అక్కడ రెడీగా ఉంటాయి. మళ్ళీ అక్కడివి మళ్ళీ ఇవి కావా, అంటే ముదురు కావా? డైలీ ఒక 4-2 తెస్తారు. ఎంతమంది? ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వేసినారన్న మీరు? 90 సెంట్లు. 90 సెంట్లలో ఎన్ని చెట్లు, ఎంతవరకు చెట్లు ఉంటాయి? అవునులేండి, అట్లని చెప్పలేము మనం. ఇన్నని దీనికి ఒక 3 పళ్ళ విత్తనం పట్టింది. 3 పళ్ళ విత్తనం పట్టింది. ఒకసారి 2 సార్లు తెంచినారా? ఒక కోత తెంచాను. ఒక 1500 వచ్చినాయి. ఒక కోతకి 10, అంటే చేను మీద మొత్తం 1500 వచ్చినాయి. అంటే కేజీ ఎంత కమ్మినారు మీరు? కేజీ 20 రూపాయలు. పావు కేజీ 20 రూపాయలు. కేజీ 80 రూపాయలకి ఉంటే 50-60. 40. మీకు ఎంత అంటే మీకు పొలం అనేది కాయాలి, కానీ 40 లాస్ట్ రేట్ ఇంకా మీకు, అంతే కదన్నా? ఓకే, మంచిదే అన్న. ఇదేంటన్నా, అదేందన్నా అక్కడ మీరు గుంతలా చేసినారు, చూపిస్తారండి. ఇదేంటన్నా? ఇది హౌస్ లాగా, తొట్టిలాగా మీరు తయారు చేశారా? మీ సొంత ఐడియానా? నేను ఎక్కడ చూడలేదన్న పొలంలో. నీళ్లు మందు కొట్టుకోవడానికి, ఈ నీళ్ళని మందు కొట్టుకోవడానికి మీరు ఇలా ఉంచారా? అంటే మీకు ఉంది కదన్న మోటార్ అక్కడ? ఎనీ టైం ఆడవు కదా. అవునులేండి, ఎనీ టైం ఆడవు కాబట్టి మీరు ఇక్కడ ఇదేమంటారు, నీళ్లు పాడితేనే బంద్ చేస్తాం. అవునులేండి, మరి అట్టప్పుడు నీళ్లు ఉండవు. చూడండి ఫ్రెండ్స్, అసలుకి అన్నది అంటే మేము కూడా ఇలాంటివి వీళ్ళకి సజెషన్స్ ఇవ్వలేదు, కానీ ఆ అన్న సొంతంగా రైతు ఎంత మంచి చూడండి స్ట్రక్చర్ తయారు చేసుకున్నారో. అసలు ఇదైతే ఇన్నోవేటివ్ స్ట్రక్చరే నేను చూసినంత వరకు. ఇది ఎట్లా చేశారన్న మీరు? గుంత ఎన్ని అడుగులు తీసినారు లోపలికి? అంటే 3-4 అడుగులు ఉంటుంది. 3-4 అడుగులు గుంత తీసినారు. గుంత తీసి ఇంకా ఏమేం చేశారు? దానికి పట్టేసినారు. ఇది రాళ్ళు ఏమిటన్నా, రాళ్ళు కనిపిస్తున్నాయి. ఓకే, గుంత తీసినవి రాళ్ళు బయటకు వచ్చినాయా? ఓకే, అవునులేండి. రాళ్ళు తీసేసి ఇంకా రాళ్ళు. అవునులేండి. ఓకే ఓకే, రోడ్డు కాబట్టి ఇది ఓకే అన్న. టోటల్ గా మీరు ఒక సంవత్సరానికి ఎంత దిగుబడి తీయగలరు? టోటల్ గా ఎన్ని క్వింటాళ్ళు కాపు పడితే అన్ని పోను 1,00,20,000 మిగలచ్చు. సొంతం అమ్ముకుంటే, మార్కెట్లో వేసుకుంటే కాదు, మీరు సొంతంగా అమ్ముకుంటున్నారు కాబట్టి ఒక 10 రూపాయలు మిగులుతాయి. అది చూడండి ఫ్రెండ్స్. చెప్తే సాకాల
4 నెలల తర్వాత పంట వస్తుంది. మనం ఇంకా 4 నెలల వరకు ఆ చెట్టు బాగుంటుందో లేదో మనం చూసుకోవాలి. చెట్టుకు ఒకవేళ ఏమన్నా క్రిములు ఇది ఏమంటారు కీటకాలు తగిలినా మందులు వాడుతూనే ఉండాలి. మందులు వాడుతాను. ఇప్పుడు మీకు మందులు ఖర్చు పోను, తర్వాత వీళ్ళు కూలీల ఖర్చు పోను, అంతా పోయి మీకు ఒక సంవత్సరానికి 1,00,000 వరకు మిగులుతుంది. కాబట్టి మీరు రైతుగా సంతోషిస్తున్నారా? ఇంకా సంతోషంగా ఈ ఏడు వర్షం ఉండి దండిగా పల్లె కాపు. అవునులేండి అన్న. ఇప్పుడు బాగా కాపు కొట్టినాయి, మళ్ళీ వర్షాలు మోడాలు. సరేలేండి అన్న, వేరే రైతులైనా కూడా మీరు మీ దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఇదే పంటని తీసుకోవడానికి కారణం ఏమిటి? ఏమో మేడం, దీని మీద అలవాటు పడినాము, అలవాటు పడినారు, అమ్ముకుంటున్నారు సొంతంగా. అంటే వేరే రైతులు కూడా ఇప్పుడు మీకు ఇంత మిగులుతుంది అని చెప్తున్నారు కదా, వేరే రైతులు ఎవరు ఇది ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను చూసినంత వరకు గ్రామాల్లో ఎక్కువ చిక్కుడు వేయడం లేదు. 8 ఏళ్ళు 5-6 ఏళ్ళు అవునులేండి. సంవత్సరాలు ఓకే. తోట ఏటా ఒక ఎకరా వేసుకుంటారు. అవునులేండి అన్న. ఎన్ని రోజులకు నీళ్ళు పెడతారన్న ఒకసారి? ఈ బరక కాబట్టి 4 రోజులకు ఒకసారి పెట్టాల్సి వస్తుంది. బరక కాబట్టి అయితే వారానికి ఒక తడి పెట్టగలవచ్చు. ఓకే, బరక కాబట్టి నీళ్లు కాబట్టి. ఇప్పుడు మీకు ఖర్చు దేని మీద ఎక్కువ వస్తుందో? ఇప్పుడు నుండి ఖర్చు ఎక్కువ వస్తుంది. ఎందుకు? తెంచేటివి మందులు కొట్టేటివి ఇప్పుడు ఉంటే బాగా కొట్టాలి. ఏం పురుగు వస్తుంది దీంట్లో ఎక్కువ మీకు? దీనికి ఎక్కువ శాతం వచ్చే తెల్ల పురుగు, పూతల పురుగు వస్తుంది. పూతల పురుగు వస్తుందా? ఓకే. వస్తుంది. దాంట్లో అంతా కాయ భంగం అయిపోతుంది. అవునులేండి, అవునులేండి. కాకుండా మందు కొట్టాలి. అవునులేండి. ఏం మందు స్ప్రే చేస్తారో వాళ్ళగా అడిగితే ఇస్తారు. అంటే ఒక పేరు చెప్పండి. మోనోక్రోటోఫాసా, నాగరు, నాగోస్రం, నాగాస్త్రం. ఓకే. దీనికి ఏమి అంటే ఫంగస్ రాదా? ఫంగస్ వస్తుంది, మందులు కొట్టాలి. ఫంగస్ కూడా వస్తుందా? అచ్చా, చెడిపోతుంది, కాయ కూడా కుళ్ళిపోతుంది ఫంగస్ వచ్చి. ఓకే, అందుకనే దానికి మందు కొట్టుకుంటూనే ఉండాలి. అవును. అయినా ఒక రైతుగా మీరు అంటే 1,00,000 వరకు నేను పెట్టుకోగలుగుతున్నాను అని చెప్పి చెప్తున్నారు, అంతే కదన్నా? దానివల్ల మీకు ఉపయోగమే ఉంది ఈ పంట వేయడం వల్ల. కాకపోతే వర్షాలు దండిగుంటే ఉపయోగం లేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినందుకు వర్షాలు లేకపోతే ఉపయోగమే. అయినా మీరు సొంతంగా అమ్ముకుంటున్నారు కాబట్టి మీకు కొంతవరకు బెటరే. అది మార్కెట్ లో వేస్తుంటే ఏం మిగలదు, గుత్త మిగలదు, ఏం మిగలదు. లాస్ట్ కష్టం చేసి మనమే అప్పు కట్టాల్సింది వస్తుంది. ఇది అండి రైతుల పరిస్థితి. అంటే ఇక్కడ అవునులేండి, రైతు భరోసా వస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది. ఇంకా ఏమన్నా ఏమంటారు, అవును అవునవును, 7 రాలేదు. ఇస్తారులేండి. సరే అన్న, మాకు ఇంత మంచి విలువైన విషయాలు చెప్పినందుకు ముర్తియాల అన్నకి థ్యాంక్ యూ. మీరు మంచిగా రైతులు ఇట్లనే బాగా పండించి రైతన్నలందరూ అందరికి పెట్టాలని చెప్పేసి ఏమంటారు చిక్కుడు బుడ్డల్ని తీసి మీరు రైతులందరూ అంటే జనాలకు అందరికి అందిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అన్న. ఒక రైతుగా మీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓకే అన్న, వెళ్ళొస్తాం మేము. సారీ అండి, నాకు కొంచెం తెలుగు అంత ఫాస్ట్గా రాదు, వచ్చినంత వరకు ట్రై చేస్తున్నాను నేను. మా మేడం కూడా ఒకరు హెల్ప్ చేసినారు నాకు తెలుగు. ఇదే అండి ఈ యొక్క రైతు ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ముర్తిజాల అన్నగారి చిక్కుడు బుడ్డల చేను చూసాము. ఆ అన్న ఎక్స్పీరియన్స్ బాగానే చెప్పారన్నమాట. ఇంత దిగుబడి బాగా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా రైతుల పరంగా చిక్కుడు బుడ్డలు కూడా వేసుకోమని నేను సలహా ఇస్తున్నానండి. ఇందులో లాభాలు నష్టాల గురించి ఆ అన్న చెప్పారు, మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది. కాబట్టి రైతులు మ్యాక్సిమం చిక్కుడు బుడ్డలు వేయండి, ఎందుకంటే 40 రూపాయలైనా లాస్ట్ మీకు రేటు ఉంటుంది కాబట్టి. అది అన్న. ఓకే అండి, ఎవరైతే వీడియోని వాచ్ చేశారో, చిక్కుడు బుడ్డల చేను కాదండి, ఇది సేమ్ మల్లెపూల తోట లెక్క ఉంది. నేచర్ ఎంతో బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. బాయ్.